హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మేర్లపాక మురళి గారి శృంగారపురం 1 కిలోమీటర్ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ఉదయం 5 గంటలైంది. ఇంకా తూర్పు తలుపు తెరుచుకోనట్లు చీకట్లో అంతర్ధానం కాలేదు. పక్షులు అప్పుడే నిద్రలేచి ఒకదానికొకటి శుభోదయం చెప్పుకుంటున్నట్లు మెల్లగా అరుస్తున్నాయి. గాలి మార్నింగ్ వాక్కి బయలుదేరినట్లు చిన్నగా వీస్తోంది. పంతులు దేవాలయం ఆవరణలో ఉన్న బావి దగ్గరకు చేరుకున్నాడు. అతను మన్మథ దేవాలయం అర్చకుడు. వయస్సు 35 దాకా ఉంటుంది. తన 28వ ఏట అర్చకత్వాన్ని స్వీకరించాడు. ఆలయంలోని అర్చకుడు విధిగా బ్రహ్మచర్యం పాటించాలి. ఆ ఆలయంలో స్త్రీలు టాప్లెస్గా దేవుణ్ణి దర్శించుకోవాలన్న నియమం ఉన్న దేవాలయంలో అర్చకుడు ఘోటక బ్రహ్మచారిగా ఉండాల్సి రావడం నరకం. ఆ విషయం అతను అర్చకత్వంలోకి ప్రవేశించిన మొదటి రోజే అర్థమైంది. అంతకు ముందున్న అర్చకుడు ఎందుకు 40 ఏళ్లకల్లా పిచ్చివాడైపోయి దేశాలు పట్టిపోయాడో కూడా బోధపడింది. అర్చకత్వం తప్ప మరో జీవనాధారం లేదని తెలియడం వల్ల విధిలేని పరిస్థితుల్లో అక్కడ చేరాడు. గబగబా 4 బిందెల నీళ్లను ఒంటి మీద కుమ్మరించుకుని తువాలుతో తుడుచుకున్నాడతను. అంత క్రితం రోజు ఉతికి పెట్టుకున్న పంచెని బిగించి కట్టుకుని గర్భగుడిలోకి వెళ్ళాడు. దేవుడికి అభిషేకం చేసి అలంకరించాడు. పూలమాల కోసం ఎదురు చూస్తూ బయటకొచ్చి కూర్చున్నాడు. మరో 5 నిమిషాలకు మోహన అక్కడికొచ్చింది. ఆమెకు 30 ఏళ్లుంటాయి. పెళ్ళయింది. దేవాలయపు పరిచారిక. ఉదయం వచ్చి దేవాలయాన్ని శుభ్రపరచడం, పంతులకి చేదోడు వాదోడుగా ఉండడం ఆమె విధులు. ఇందుకోసం ఆమెకు 2 ఎకరాల మాగాణి ఇచ్చారు. అందులో వచ్చే ఫలసాయాన్ని ఆమె పరిచారికగా ఉన్నంతకాలం అనుభవించవచ్చు. దేవాలయంలోకి అడుగు పెట్టగానే ఆచారం ప్రకారం ఆమె పైటను తీసి బొడ్లో దోపుకుంది. అటువైపు చూడకూడదని పంతులు మనసును ఎంత డైవర్ట్ చేసుకున్నా వీలు కాలేదు. చూపులు ఆమె ఎదపై పడ్డాయి. నిజానికి ఆమె ఎద ఉండాల్సిన దానికన్నా ఎత్తుగా ఉంటుంది. ఆమె యవ్వనమంతా ఆ 2 అవయవాల్లోనే కూరుకుపోయినట్లుగా ఉంటుంది. తన మనసుని ముక్కలు ముక్కలుగా చేయడానికి ఫిరంగుల్లా వాటిని సంధించినట్టు అనిపించి గింజుకుపోయాడతను. ఇంకాసేపు అలా చూస్తే తన కళ్ళు పేలిపోతాయేమోననిపించి చూపులను కిందకు వాల్చాడు. ఇదిగోండి పూలమాల, దేవుడికి. పూల కోసం విడిపూలు కూడా ఉన్నాయి, చూసుకోండి అంటూ పూలబుట్టను చేతికి అందించింది. అలవాటైన చూపులు పైకి ఓ మారు ఎగబాకి తుంటరి కోతి ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మకు దూకినట్లు అటు ఇటు పాకాయి. స్త్రీలు పైట తీసి దేవుణ్ణి దర్శించుకోవాలన్న నియమం ఉన్న ఇలాంటి దేవాలయంలో పూజారి బ్రహ్మచారిగా ఉండాలన్న నిబంధన పెట్టిన వాణ్ణి పిలక పట్టుకుని లాగి తన్నాలన్నంత కోపం వచ్చింది అతనికి. తన కోపాన్ని దిగమింగుకుంటూ పూజలో నిమగ్నమయ్యాడు. మంత్రాలు చదువుతూనే దేవుణ్ణి పుష్పమాలంకృతుణ్ణి చేశాడు. మోహన దేవాలయాన్నంతా చీపురుతో చిమ్మి వాకిట దేవాలయ ప్రాంగణంలో ముగ్గులు పెడుతోంది. అంతలో తొలి భక్తురాలిగా ఒక ముదూసలి వచ్చింది. ఆమెకి 70 ఏళ్లు పైమాటే. వస్తూనే పైటను బొడ్లోకి దోపుకుని గర్భగుడి ముందు నిలబడి 2 చేతులు జోడించింది. పంతులు ఆమెను చూశాడు. ఆమె ఎదంతా ఎండిపోయి ఒకప్పుడు వయసుతో మిడిసిపడ్డ ఆ చోటు ఇప్పుడు కాలం మీద పోరాడి అలసిపోయి డస్సైపోయినట్లు కనిపించాయి. యవ్వనవంతులైన స్త్రీలు వస్తే ఒక బాధ, వయసు పైబడ్డ పెద్దవాళ్ళు వస్తే మరో బాధ. ఆమె ఎదను చూడగానే పంతులకి జీవితం మీద మమకారం సగం చచ్చిపోయింది. అట్లా మెరిసి మాయమయ్యే ఈ శరీరం మీద ఎందుకంత మమకారం అనిపిస్తుంది. తుచ్చమైన కోరికలను తీర్చుకోవడానికి మనిషి పడే తపనంతా అజ్ఞానమన్న వేదాంతం పుట్టుకొస్తోంది. స్త్రీ పురుషుల మధ్యనున్న ఆకర్షణ సంబంధాలు ఇవన్నీ నీచమైనవిగా తోస్తాయి. ఎప్పుడో ఒకప్పుడు గాలిలో కలిసిపోయే ప్రాణం మీద తీపి శుద్ధదండగన్న ఫిలాసఫీ మనసుకి వార్ధక్యాన్ని ప్రసాదిస్తుంది. ఇలాంటి భావనలతో కుదేలైపోయాడతను. దేవుడికి హారతిచ్చి దానిని ఆమె ముందు ఉంచాడు. ఆమె కళ్ళతో హారతిని హత్తుకుని తీర్థప్రసాదాలు ఇవ్వగానే వెళ్ళిపోయింది. మరో అరగంటకి ఓ అవివాహిత యువతి వచ్చింది. ఆమె దేవాలయం లోపలికి రాగానే పైట తీసి సన్నివేశాన్ని పంతులు కళ్ళు పెద్దవి చేసి చూశాడు. అంతకు ముందున్న వృద్ధురాలు వచ్చినప్పుడు కలిగిన వేదాంతం అంతా ఆమె పైట అందాల ముందు దూదపింజల్లా ఎగిరిపోయింది.
ప్రపంచాన్ని ధిక్కరించి ముందుకు దూసుకొచ్చినట్టున్న ఆమె యవ్వన సిరులు అతని మనసులో తుఫానులు రేపుతున్నాయి. ఆ గుండెనితనం మనసుని ముద్దలా చేసి ఎక్కడో కోర్కెల సుడిగుండంలో గిరాటేస్తోంది. ఆ ఎత్తులు శరీరాన్ని శుతిమెత్తగా కోస్తున్నాయి. రా, దమ్ముంటే అనుభవించు, అర్థం లేని సంశయాలు వద్దు అని అవి పిలుస్తున్నట్టున్నాయి. రేపు స్వర్గ నరకాలు ఉన్నాయో లేవో ఎవరికి తెలుసు. వయసున్నప్పుడే అందాలను నీ స్వంతం చేసుకో అని అవి బోధిస్తున్నట్లే అనిపిస్తోంది. ఇలా 2 రకాలైన వేదాంతాల మధ్య పాపం అతను ఎప్పుడూ నలిగిపోతుంటాడు. అందుకే ఏనుగులా ఉండేవాడు పీనుగులా అయిపోయాడు. ఆ అమ్మాయికి తీర్థ ప్రసాదాలిచ్చి పంపించి వేశాడు. మోహన పనులన్నిటినీ ముగించుకుని వెళ్ళిపోయింది. భక్తులు వస్తే వాళ్ళకి తీర్థ ప్రసాదాలు ఇవ్వడం, భక్తులు లేని సమయంలో అక్కడే ఒక స్తంభానికి జారిగలబడి కూర్చోవడం నిత్యకృత్యం. అలా మధ్యాహ్నం అయింది. బావి దగ్గరికి వెళ్ళి అన్నం ఉడకబెట్టుకున్నాడు. సాంబారు తయారయ్యాక భోజనం చేశాడు. బాగా అలసిపోవడం వల్ల శరీరం విశ్రాంతి కోరుకుంటోంది. దేవాలయంలోకి వచ్చి తల కింద ఉత్తరయాన్ని ఉంచుకుని పడుకున్నాడు. నిద్ర కనురెప్పల్ని మూస్తూ ఉండగా ద్వారం దగ్గర అలికిడైంది. కళ్ళు విప్పి చూశాడు. మోహన అతన్ని చూస్తూ, ఏమిటి పంతులు, నిద్ర? భోజనం అయిందా అంటూ లోపలికొచ్చింది. బయట తీసి బొడ్లో దోపుకుని అతని దగ్గరగా నిలబడింది. ఎవరో తన నరాల్ని కసిగొత్తి లాగి వదిలినట్టు అతను ఒకసారి కుదిపిచ్చాడు. ఆమె ఎద కాంక్షలను రేపుతున్న తేనె తుట్టెల్లా ఉన్నాయి. అతనికి నిద్ర రావటం లేదు. కోరిక శరీరాన్ని మండిస్తోంది. కానీ ఆచార వ్యవహారాలు అంతకంటే అతన్ని ముందుకు సాగనివ్వవు. ఈ సమయంలో ఎందుకు వచ్చావు ఇక్కడికి? తడబడుతూ ప్రశ్నించాడు అతను. ఆమె మరో స్తంభం దగ్గరకు వెళ్ళి శుభ్రం చేసుకుని పడుకుంది. తల కింద పైటను ఉండలా పెట్టుకుంది. ఏం చేయను పంతులు, ఆ ఇంట్లో వేడి, ఒక్క హాయిగా బట్టలిప్పేసి నీళ్లల్లో తొంగోవాలనిపిస్తూ ఉందనుకో. కానీ గాలైనా ఆడుతుందని బయట తీస్తే చచ్చినోడు, అదే నా మగుడు, పైన పడిపోతాడు. ఈ ఎండలో అలాంటివి భరించగలమా? అందుకే ఇక్కడికి వచ్చేసాను. హాయిగా బయట తీసేసి ఎంచక్కా నిద్రపోవచ్చు కదా. ఇలా చెప్పి ఆమె కళ్ళు మూసుకుంది. క్షణంలో ఆమెకు నిద్ర పట్టేసిందని అర్థమైంది అతనికి. ఆమె బయటను చూస్తున్న అతనికి మాత్రం నిద్ర రావడం లేదు. చుట్టూ పిండి వంటలు పెట్టి మూతిని కట్టేసినట్టు అతను గింజుకుపోతున్నాడు. ఇది ఫ్రెండ్స్, మేర్లపాక మురళి గారి శృంగారపురం 1 కిలోమీటర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.